హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా పులిహోర చేయటం ఎలాగో చూద్దాము. ముందుగా ఇలా సేమియా కొంచెం ఉడికించుకొని ఉంచుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత ఉడికించుకోవాలి. ఉడికించుకొని వంపేసి ఇలా ఉంచుకోవాలి. తర్వాత తాలింపు పెట్టడం చూపించుతాను. తాలింపులో కొంచెం ఆయిల్ సరిపడగా వేసుకొని పల్లీలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు ముందే వేసుకుంటే బాగా ఎక్కువ వచ్చేస్తుంది కదా, కాబట్టి కొంచెం ఇది వేగిన తర్వాత వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేగిందండి. ఇందులో దీనికి తగినంత పచ్చిమిర్చి, మనం ఎంత సేమియా తీసుకున్నామో దానికి తగినంత కారం కావాలి కాబట్టి అది ఎవరికి ఇష్టమైనంత అంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండ్ నేను కరివేపాకు కూడా కలిపి వేస్తున్నా అండి. కరివేపాకు మిర్చి కూడా వేగిందండి. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే పసుపు కూడా నేను తాలింపులో వేసుకుంటానండి. తాలింపులో వేసుకుంటే ఏమవుతుందంటే కలర్ మంచిగా వస్తుంది. సేమియాకి తగినంత ఉప్పు, నిమ్మరసం, ఈ తాలింపు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి సేమియా చక్కగా రెడీ అయిపోయింది. సేమియా పులిహోర.